అందరికీ నమస్కారం. మీరెవరైనా మీ ఇంట్లో త్రాచుపామును పెంచుకుంటున్నారా? ఇలా అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? మాకేమైనా పిచ్చా? మా ఇంట్లో త్రాచుపామును ఎందుకు పెంచుకుంటాం? ఓ కోడిని పెంచుకుంటాం, కుక్కని పెంచుకుంటాం, పిల్లిని పెంచుకుంటాం. కానీ త్రాచుపామును ఎందుకు పెంచుకుంటామండి అని ఎవరైనా సమాధానం చెప్తారు. ఎందుకు? త్రాచుపాము పెంచే వాళ్ళని కూడా కాటేసిద్ది. అది పాము స్వభావం. ఎవరైతే పాలు పోసి పెంచుకుంటున్నారో వాళ్ళను కూడా కాటేసే స్వభావం త్రాచుపాముకుంటుంది. తాను పెట్టే గుడ్డను తానే తినే స్వభావం త్రాచుపాముకు ఉంటుంది. కాబట్టి పామును చూస్తే అందరూ భయపడతారు తప్ప, అందరూ బెదిరిపోతారు తప్ప, పాముని తరిమేస్తారు తప్ప, పాము లేకుండా ఉంచుకోవాలని చూస్తారు తప్ప త్రాచుపామును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఎవరూ పెంచుకోరు కదా. కానీ మన సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్వభావాన్ని కరెక్ట్గా పుణికి పుచ్చుకుంది. కాకపోతే అది మన మధ్యనే ఉంది. అంటే ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఒక 2 సంఘటనలు అండి. నిన్ననే బయటకు వచ్చిన ఒక సంఘటన. ఎమ్మెల్సీ అనంతబాబు అతను గతంలో తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా, మీ అందరికీ తెలుసు కదా. అతని మీద అంత పెద్ద ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆ కేసులో అనంతబాబు భార్య నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా అనంతబాబుని ఎమ్మెల్సీగా వైసీపీలోనే కంటిన్యూ చేసుకుంటున్నారు. వైసీపీ అతన్ని ఎంకరేజ్ చేస్తుంది. అతని మీద అంత పెద్ద ఆరోపణ ఉన్నప్పటికీ కూడా ఒక దళిత వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా అతని నేర స్వభావాన్ని వైసీపీ ఓన్ చేసుకుంటుంది. పైగా అతనికి సంబంధించిన ఇంకొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చారండి. అది వేరే విషయం. ఆ వీడియోలు ఏదో అవి చెప్పడానికి నాకు ఇబ్బంది. సరే, అది పక్కన పెడితే లేటెస్ట్గా అతనికి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, ఆ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్న వాళ్ళని మేనేజ్ చేసుకునే పనిలో పడ్డారట. ఒక 9 సాక్షులని పిలిచి నువ్వు మాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలి అని చెప్పేసి వాళ్ళకి తలా 3 లక్షలు ఇవ్వడానికి వాళ్ళతో ఒప్పందం చేసుకుని ₹1,00,000 అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. పైగా ఈ విషయం ఎవరికన్నా చెప్తే మిమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరించారట. ఎంత దుర్మార్గం అండి. సో ఈ విషయం మొత్తానికి బట్టబయలైపోయింది. ఎవరైతే చనిపోయినటువంటి కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడో వాళ్ళ సోదరుడే ఈ విషయాన్ని పట్టించాడు. మొత్తానికి ఈ డబ్బులు తీసుకొని వీళ్ళు కూడా పోలీసులు చెప్పేశారు. మొత్తానికి ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడ ఉన్నాడు కరెక్ట్గా తెలియదు, పరారీలో ఉన్నాడు అని అంటున్నారు. మీడియాలో అయితే పరారీలో ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అతని మీద కొత్తగా ఈ కేసు నమోదైంది. అతను మేబీ అరెస్ట్ చేస్తారేమో చూద్దాం. ఇది ఒక సంఘటన. అంటే ఆల్రెడీ చంపేశారు. చంపేసిన తర్వాత సాక్ష్యాలు తారుమారు చేయడం కోసం ఒకవైపు ప్రలోభాలు, ఇంకోవైపు బెదిరింపులు. మీకు ఇంకో కేసు గుర్తు చేస్తా. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు. 2019 మార్చి 15వ తారీఖున వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపేశారు. చంపేసిన తర్వాత దాన్ని గుండెపోటు అన్నారు. లేదు, అది హత్య అని సునీత గారు రీపోస్ట్ మార్టం చేపించడం వల్ల బయటకు రావటం వల్ల అది హత్య, కానీ అదెవరో మా రాజకీయ ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేశారని వాళ్ళ మీద వేశారు. అంతిమంగా అది వైసీపీ నాయకులు ఇరుక్కున్నారు. ఇప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అయితే ఈ కేసును నీరుగార్చడం కోసం వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణంతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, అంటే నిందితులు, సాక్షులు, అనుమానితులు మొత్తం 6 చనిపోయారు. వైఎస్ వివేకానందరెడ్డి గారి వాచ్మెన్ రంగయ్యతో మొదలు పెడితే ఆ రోజు కుట్టేసినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి, గంగిరెడ్డి, వీళ్ళంతా మొత్తం 6 చనిపోయారు. వీళ్ళందరికీ కూడా అనుమానాస్పద మరణాలు. ఒక ఆయనదేమో వయసు అయిపోయింది, అనారోగ్యం అని చెప్తారు. ఇంకొక ఆయనదేమో ఏదో ఆయన బాడీలో ఇబ్బందులు ఉన్నాయి, అందుకే హాస్పిటల్ పాలై చనిపోయాడు అంటారు. అన్నీ అనుమానాస్పద మరణాలే. ఏమండి, డాక్టర్ అభిషేక్ రెడ్డి అట యంగ్ ఫెలో, అతనికి అనారోగ్యం వచ్చిందంట. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండేటువంటి హైదరాబాద్లో ఉండే హాస్పిటల్ ఏది, జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి దాడి జరిగినప్పుడు ఏ హాస్పిటల్కి అయితే వచ్చాడో ఆ హాస్పిటల్లో అభిషేక్ రెడ్డి గారు చనిపోయారు. అనారోగ్య కారణాలతో చనిపోయారని చెప్పారు. ఏం చెప్పాలి ఇంకా? అతనికి ఎలాంటి అనారోగ్యం లేదు అనేటువంటిది ఆయన కుటుంబ సభ్యులు, ఆయన వైపు చెప్తున్న వాళ్ళు వాదన. సరే, మొత్తానికి ఇలా అనేక మంది, అంటే ఒక కేసు నీరుగార్చడం కోసం ఆ కేసులో ఉన్న సాక్ష్యాలని లేకుండా చేయటం, దాన్ని నీరుగార్చడం, ఇవన్నీ వైసీపీ వాళ్ళకి వెనతో పెట్టిన విద్య అంటానికి ఇవన్నీ ఉదాహరణలు. అంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోతే ఆ చంపేసింది ఎవరో ఇంతవరకు కనుక్కోలేదు. ఆ ఇంట్లో విషాదాన్ని ఆర్పలేదు. ఇప్పటికే వాళ్ళ కూతురు సునీత గారు పాపం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు. ఆవిడ ఇన్ని సంవత్సరాలుగా ఆమె కంటెమ నీరు గారుతూనే ఉన్నాయి. పైగా ఆమె ఆమె కన్నీరు తుడవకపోగా ఇంకొక 6 కుటుంబాల్లో కన్నీరు పెట్టించారు. ఎంత దారుణం. సరే, ఇది కూడా కాదండి. ఇంకొక విషయం ఈ మధ్యనే జరిగింది. కడపలో
పెద్ద దస్తగిరి ఎవరితను? వైసీపీ కార్యకర్త. ఇతను చంపబడ్డాడు. చంపిన దాన్ని మళ్ళీ సాక్షి పేపర్లోనే రాశారు. అప్పుడు ఎలాగైతే వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోతే వాళ్ళ ఛానల్లో గుండెపోటుతో చనిపోయారు అని వార్తలు వేశారు, ఇక్కడ కూడా పెద్ద దస్తగిరిని చంపేస్తే ఎవరో గుడుంబా బ్యాచ్ గంజాయి బ్యాచ్ చంపేశారని వార్తలు రాశారు. పైగా గంజాయి బ్యాచ్ వైసీపీ నాయకుడిని చంపేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారని మొత్తానికి ప్రభుత్వాన్ని పోలీసుని క్వశ్చన్ చేశారు. సరే క్వశ్చన్ చేశారు, బాగానే ఉంది. తర్వాత పోలీసులు రియాక్ట్ అయ్యి ఈ కేసుని ఎంక్వైరీ చేస్తే ఎవరు చంపేశారు అంటే వైసీపీ చెప్పిన గంజా బ్యాచ్ ఎవరు అంటే అది వైసీపీ బ్యాచే అని ఇప్పుడు తేలుతుంది. ఇప్పుడు నిత్యానందరెడ్డి అని వైసీపీ కడప డిప్యూటీ మేయర్, ఆయన మీద ఆరోపణలు. ఇంతకీ చనిపోయిన పెద్ద దస్తగిరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తే పోలీసులు రెవెన్యూ అధికారులు కలిపి మరి ఎందుకు చంపేశారో కారణాన్ని కనుక్కోవాలి కదా, దానికోసం సోదాలు నిర్వహిస్తే అతని ఇంట్లో 100 కోట్ల విలువైన డాక్యుమెంట్స్ దొరికాయట. 100 కోట్ల విలువైన డాక్యుమెంట్స్. మరి ఆ డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయంటే మన జగన్మోహన్ రెడ్డి గారి బంధు పేరుతో ఉన్నాయట. సేల్ డీడ్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్. జగన్మోహన్ రెడ్డి గారి బంధు, వైసీపీలో 2 సార్లు ఎమ్మెల్యే. ఇప్పటికే ఆ పేరు వైరల్ అవుతుంది రండి. నేను చెప్పదలుచుకోలేదు కానీ ఇంకా పోలీసులు అఫీషియల్గా బయట చెప్పలేదు కాబట్టి. ఇప్పుడు అక్కడ కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఎంక్వైరీ చేస్తున్నారు ఈ కేసుని. కోయ ప్రవీణ్ చుక్కలు చూపిస్తున్నాడు వైసీపీ బ్యాచ్కి. మా ఊరు చుక్కలు చూపిట్టారు. ఒకప్పుడు ఉమేష్ చంద్ర అనేటువంటి ఐపీఎస్ రాజశేఖర్ రెడ్డికి, రాజారెడ్డికి చుక్కలు చూపించాడు, కడపలో ప్యాక్షనిస్టులు చుక్కలు చూపించాడు అని చెప్పుకుంటుంటారు. అది చరిత్ర. ఇప్పుడు కోయ ప్రవీణ్ వైసీపీ బ్యాచ్కు వాళ్ళందరికీ చుక్కలు చూపిస్తున్నాడు. ప్యాక్షన్ కల్చర్ ఉన్న వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నాడు. మామూలుగా నిత్యానందరెడ్డి పేరు బయటకు తీసే అంత దమ్ము సహజంగా అక్కడ ఆ ఏరియాలో ఎవరికి ఉండదు. కానీ కోయ ప్రవీణ్ చాలా ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి బంధువు హస్తం ఉంది అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే దానికి సంబంధించిన ఎంక్వైరీ కొనసాగుతుంది. అయితే ఈ సంఘటనలన్నీ కలగలిపి చూసినప్పుడు ఇందాక నేను చెప్పిన పాము స్వభావం మీకు గుర్తు రావట్లే? పాము తన గుడ్డను తనే మింగేసుకుంటుంది. ఇప్పుడు పెద్ద దస్తగిరి వైసీపీ నాయకుడు, వైసీపీ కార్యకర్త. తర్వాత వివేకానందరెడ్డి గారు వాళ్ళ సొంత చిన్నాన్న జగన్మోహన్ రెడ్డి గారికి. డబ్బుల కాడికి పవర్ కాడికి వచ్చినప్పుడు ఎవరినైనా చంపేయడానికి వాళ్ళు వెనకాడరు. ఇందాక చెప్పిన అనంతబాబుకి సుబ్రహ్మణ్యం కారు డ్రైవరు. ఎందుకు ఈ హత్యలను జరుగుతుంటే దీని వెనకాల ఏదో మతలబులు ఉంటాయి. ఇప్పుడేమో ఈ పెద్ద దస్తగిరి మరణం సంభవించడానికి కారణం ఆస్తి తగాదాలు అని బినామీలుగా పెట్టుకుంటారు. బినామీలు ఏదో ఒక్కడి ఎదురు తిరుగుతారు. ఎదురు తిరగటం వాళ్ళకి నచ్చదు. ఆస్తుల కాడ తగాదాలు వస్తాయి. ఇలాంటి వాళ్ళు చనిపోతూ ఉంటారు. కానీ ఏదైనా ఒక దారుణమైన మారణకాండ ఇప్పటికీ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? అధికారం చేతిలో లేదు కదా, వైసీపీ బలం అమాంతం పడిపోయింది కదా, ఎందుకు నడుస్తుంది అని అనుమానం మీకు రావచ్చు. ఎందుకు నడుస్తుందంటే ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయి, పోలీసులు ఏం చేయగలుగుతారు? మహా అంటే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. దాన్ని సానుభూతిగా మేము వాడుకోగలం. అది ఒక కారణం. తర్వాత ఒక 5-6 నెలల తర్వాత బెయిల్ వస్తుంది. సరే, సంవత్సరం తర్వాత బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చాక మళ్ళీ దర్జాగా తిరగగలం. ఆ కేసులు నిరూపితం కాకుండా మేము ఏదో ఒకటి చేసుకోగలం. ఎందుకంటే వివేకానందరెడ్డి గారు కేసును చేసుకున్నారుగా, సుబ్రహ్మణ్యం కేసు ఇప్పటికీ తేలలేదుగా. అట్నే కేసును మేము నీరుగార్చుకోగలం. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఏంటంటే 2010-11 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద 20 సిబిఐడి కేసులు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కేసులు. ఈ దేశంలోని ఏ రాజకీయ నాయకుడి మీద లేనన్ని ఆరోపణలకు సంబంధించిన కేసులు, 43,000 కోట్ల రూపాయల ఆరోపణలకు సంబంధించిన కేసులు. ఆ కేసుల్లో ఏమీ తేల్చకపోవటం వల్ల సిబిఐ, ఈడీ కంటే ఈ దేశంలో పెద్ద ఎంక్వైరీ సంస్థలు ఏమీ లేవండి. అంతకంటే తోపు లేవు ఈ దేశంలో. ఇంక ఎంక్వైరీ సంస్థలు ఏమి లేవు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ పరకబాలేదు కదా. సో ఏం లేదు, వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. మనం హత్యలు చేసినా, ఇంకోటి చేసినా మనం డబ్బు సంపాదించుకొని ఉంటే ఆ డబ్బు మనతో ఉండే పవరు, ఈ రెండు మనని కాపాడుతూ ఉంటాయి. డబ్బు ద్వారా వచ్చే పవరు, ఈ రెండు మనని కాపాడుతూ ఉంటాయి. కేసులను మేనేజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్సే అధికారం పోయినప్పటికీ ఇంకా హత్య రాజకీయాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వాళ్ళకి వ్యవస్థలంటే భయం లేదు, వ్యవస్థలంటే ప్రేమ లేదు, వ్యవస్థలంటే గౌరవం లేదు. ఎందుకంటే ఆ వ్యవస్థలు వాడిని ఏమీ చేయలేకపోతున్నాయి కాబట్టి. 2010-11 నుంచి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వ్యవస్థలు పోరాటం నడుస్తుంది. ప్రతి దాంట్లో జగనే గెలుస్తున్నాడు తప్ప వ్యవస్థలు గెలవలేకపోతున్నాయి. వ్యవస్థలు ఎక్కడన్నా గెలవగలిగినాయి అంటే ఒక్క 2024 ఎన్నికల ఫలితాల్లో వ్యవస్థ గెలిచి ప్రజల ఓటు గెలవగలిగింది. అయినా ఏం లాభం?
మిగతా వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి లొంగిపోవటము, అమ్ముడుపోవటము, లేదు మేనేజ్ కాపట్టమో, మొత్తానికి ఏదో జరగటం వల్ల ఆయన చేయగలిగినన్ని చేస్తున్నారు, బెదిరించగలిగినంతగా బెదిరిస్తున్నారు. ఆ పార్టీ నాయకులు కూడా అలాగే యథా రాజ తథా ప్రజ అన్నట్టుగా వాళ్ళు కూడా కంటిన్యూ విత్ జగన్మోహన్ రెడ్డి గారు, ఫాలోయింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సంఘటన అన్నిటి మీద మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.